ఆ మూవీ అయితే నేనైతే యావరేజ్ అని చెప్తాను, బాలేదని చెప్పను, యావరేజ్ అని చెప్తాను. కొంచెం మిస్ఫైర్ అయింది సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ కావాల్సిన కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి. అవి కానీ ఉంటే అసలు సినిమా ఒక రేంజ్లో ఉండేది. కాకపోతే కొన్ని మిస్ఫైర్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ బంగారాజు దానికంటే ముందు వచ్చిన ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తారు కాబట్టి చాలామంది అదే ఎక్స్పెక్టేషన్తో వస్తారు. అక్కడ మిస్ఫైర్ అయింది. అది ఏంటంటే కథనం లోపలం అయిందంటే ఆ కథనం లోపం వల్ల నీకు కొంచెం ప్రాబ్లం అంతే. అట్లా అని మొత్తం చెడ్డ సినిమా అయితే కాదు, చూడొచ్చు, వన్ టైం వాచ్ ఇది. ఇందులో ఇంకోటి ఏం చేయాల్సిందంటే, ఒకటి అల్లరి నరేష్ క్యారెక్టర్ కొంచెం ఇంకా ఎక్కువ ఫన్నీగా లాస్ట్ ఇంకా బాగా ఏడిపిస్తే బాగుండేది. ఇంకోటి ప్రభల గురించి చెప్పారు, ప్రభలు అసలు ఏంది అని చెప్పి కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే మన కాంతార వాళ్ళు ఎట్లా వాళ్ళ కల్చర్ చేసుకున్నాం, మన ప్రభలు అంటే ఏంది. ఇప్పుడు నేను తెలంగాణ వాసిని, హైదరాబాద్ ఉంది, యాక్చువల్ పుట్టి పెరిగింది హైదరాబాద్. అప్పుడు పుట్టింది అయితే ఏపీలో, ఇప్పుడు తెలంగాణ విడిపోయింది. కానీ నాకు ఇప్పటికీ ప్రభలు తెలియదు. మా ఫ్రెండ్స్ చెప్తుంటారు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, అరే ఇట్లా ప్రభలు అవన్నీ చెప్తుంటారు, కానీ అది పూర్తిగా నాకు తెలియదు. అలాంటివి చెప్తే కూడా నా అలాంటి వాళ్ళకి తెలుస్తుంటుంది ప్రభలు అంటే ఏంది, అసలు ఎందుకు చేస్తారు, దానికి సిస్టమ్ ఉంది. నరేష్ గారు యాక్టింగ్ బాగుంది. నరేష్ గారు యాక్టింగ్ ఏం చెప్పలేము మనం. కాకపోతే ఇప్పుడు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కానీ ఒక హీరో అనేది ఏంటంటే ఫస్ట్ ఎలివేషన్ టైప్లోనే, తర్వాత అంతా అతను యాక్టరే. హీరో అయినా కూడా ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్యాన్ బేస్ వచ్చేంత వరకు హీరోనే, తర్వాత యాక్టరే. ఇప్పుడు నాగార్జున కూడా ఇలా హీరోలు కాదు, యాక్టర్ అని చెప్పుకోవాలి. ముగ్గురు యాక్టర్స్ అని చెప్పుకోవాలి. ఆ యాక్టర్స్ లాగా బాగా చేసుకున్నారు. నాగార్జున అయితే మెయిన్ ఇంపార్టెంట్. హీరోయిన్స్ ముగ్గురికి బాగానే ఉంది. కాకపోతే రాజ్ తరుణ్ క్యారెక్టర్లో కూడా కొంచెం అది కూడా ఒక ఫ్లాస్ ఉందంటే, వాళ్ళది కూడా ఒక రొమాంటిక్ కొంచెం ఇంకా తీసుకొస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ ఇందులో సోల్ ఏంటంటే మలయాళంతో కంపేర్ చేస్తే సోల్ చేసిందంటే వీళ్ళిద్దరి మధ్యలో విడిపోయింది, వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ది అంతా కొంచెం ఎక్కువ చూపితే, అందులో ఏంటంటే ఇక ఫ్రెండ్షిప్ బాగా చూపెడతారు. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఫ్రెండ్షిప్ బాగా చూపెడతారు. కథలో కొత్తదనం ఏంది, నార్మల్ కథనం అంతా కొత్తగా ఏముంటుంది, ఏదైనా నార్మల్ కథనే. కాకపోతే అంటే ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీ అయినా, ఇప్పుడు ఎవరైనా ఆడియన్స్ కానీ వచ్చినప్పుడు నాకు కొత్త కథ ఉందా లేదా పాత కథ అని చూడడు. నాకు 1,00,000 నెత్తిలో తిరుగుతున్నాయి, దిమాగ్ ఖరాబ్ అయింది, నాకు దిమాగ్ మొత్తం కూల్ చేయని చెప్పి వచ్చి థియేటర్లో కూర్చుంటాడు. ఆడ కూడా వచ్చినా కూడా నీకున్న సమస్యల కంటే ఇవే సమస్యలు ఇంకెక్కువ క్రియేట్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు, ఫ్లాప్ అని చెప్తాడు, నాకు నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతాడు. విజయ్బీని కొరియోగ్రాఫర్ మెచ్చుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్గా సక్సెస్ అనగానే ఒక టైప్ ఆఫ్ మెట్టుకు ఒక ఎదిగినట్టే చెప్పాలి. ఇంకా 2-3 సినిమాలు పడితే పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయితే లారెన్స్ లాగా అవుతాడు. లారెన్స్ గారు ఏంటంటే యాక్షన్ తర్వాత ఇట్లా హారర్లు తీసుకున్నట్టు ఈయన ఫ్యామిలీకి సెట్ అవుతాడు, బాగా ఫ్యామిలీ తీయగలుగుతాడు. ఇంకొంచెం 2-3 సినిమాలు చేస్తే ఫ్యామిలీ డైరెక్టర్ లాగా బాగా సెట్ అవుతాడు. కొరియోగ్రాఫర్ది మెచ్చుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్క సాంగ్ కలర్ఫుల్ ఉంది, కొరియోగ్రాఫింగ్ బాగుంది, కొన్ని సీన్లు కూడా కొరియోగ్రాఫింగ్లో ఉంది. డాన్స్కి కొరియోగ్రఫీ డిఫరెంట్ అంటే, డాన్స్ అంటే స్టెప్ వేయడం, కొరియోగ్రఫీ ఏంటంటే ఆ డాన్స్కి స్టెప్కు తగ్గట్టు ప్రాంప్ట్లు పెట్టడము, దానికి బ్యాక్గ్రౌండ్ లెవెల్ డ్రెస్సింగ్ వేయడము, తర్వాత కలరింగ్ ఎట్లా ఎఫెక్ట్ చేయడము, అన్నీ ప్రతిది ఒకటి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఆ సెట్స్ వాడడం కానీ అన్ని ప్రతిదీ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎత్తుకోలుతా పిల్ల అని కూడా ఒక లావిషింగ్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. సాంగ్స్ బాగుంది, బీజిఎం బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో మళ్ళీ డ్రాబ్యాక్ ఏమనిపిస్తుంది అంటే, హీరో హీరోయిన్ మధ్యలో కలిసినప్పుడల్లా ఒక లవ్ సాంగ్ ఒకటి బ్యాక్గ్రౌండ్లోకి వస్తుంది. అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇంకొంచెం ఇంకా ఎక్కువ ఎలివేషన్ పెట్టి ఇంకా ఎక్కువ పెడుతుంటే, ఓ బేబీ మనం బేబీ సాంగ్లో ఎలా ఉంది ఆ పాట అలా బాగా క్లిక్ అయ్యేది, మా ప్రజలు కూడా బాగా కనెక్ట్ అయ్యేది. అది ఒక్కటి కూడా కొంచెం మైనస్. ఆ సాంగ్ ఇంకా ఎక్కువ తీసుకొస్తుండే కొద్ది ఇద్దరి మధ్యలో లవ్ ఎఫెక్షన్ కూడా చాలామంది కనెక్ట్ అవుతుండే. కొంచెం మిస్ఫైర్ వల్ల ఇది టాప్ 2 ఉండేది, టాప్ 4 నా స్వామి రంగా అయితే నా దృష్టిలో యావరేజ్గా అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే మనకి నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, అల్లరి నరేష్ గారు, అండ్ ఇంటర్వల్ బ్యాంక్, క్లైమాక్స్, ఇవే ప్లస్ పాయింట్స్. ఇటు వచ్చేసరికి రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా. రెగ్యులర్ అయినా సరే ఎంగేజ్ చేయలేకపోయింది. అంటే నెక్స్ట్ ప్రెడిక్టబుల్ అయిపోయింది, నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఆ ప్రెడిక్టబుల్ అనేది ప్యూర్ ప్రెడిక్టబుల్ తెలిసిపోతుంది ముందే మనకి. సో ఆ విధంగా వచ్చేసి అంటే జనాలు నన్నైతే ఎంగేజ్ చేయలేకపోయింది. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ ఏమి ఇలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ దగ్గర ఇచ్చరగొట్టేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ ఒక్క పర్టికులర్ పార్ట్స్లోనే బాగుంది. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే ఇంకా నాగార్జునతో నడిచిన హీరోయిన్ చాలా క్యూట్గా చాలా బాగుంది. అండ్ వెంకటేష్ అల్లరి నరేష్ తోటి వైవేష్ అమ్మాయి కూడా బాగుంది. అండ్ రాజ్ తరుణ్కి హీరోయిన్ అనవసరం అనిపించింది. అండ్ ఈ సినిమా రాజ్ తరుణ్ ప్లస్ పాయింట్ కంటే, ఈ సినిమాలో రాజ్ తరుణ్ ప్లస్ కంటే రాజ్ తరుణ్కి సినిమా ప్లస్ అని చెప్పొచ్చు. ఆయనకున్న కెరీర్కి డౌన్ అయిపోయింది. సో ఇటువంటి సినిమాల వల్ల ఆయన కెరీర్లో హీరోగా కాకపోయినా మంచి క్యారెక్టర్స్ వస్తే ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకి.
ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హనుమాన్ అన్న, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హనుమాన్, సెకండ్ ప్లేస్ వచ్చేసి నా స్వామిరంగ్ గారు సైంధవ్. రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఎందుకంటే అది ఒక యాక్షన్ డ్రామా, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్. థర్డ్ ప్లేస్ వచ్చేసి త్రివిక్రమ్ మార్క్ లేకపోవడం వల్ల, ఎన్నో అంటే త్రివిక్రమ్ సినిమాలాగా అనిపించకపోవడం వల్ల, దానివల్ల మనకి ఏంటంటే గుంటూరు కథం అనేది థర్డ్ ప్లేస్లో అనిపిస్తుంది అంతే.